మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. నేను చెప్పలేదా నా కొడుకు ఇలాంటిది ఏది చేస్తాను నాకు డౌట్ అనుమానం వచ్చింది అప్పుడుకున్నా నేను అనుకున్నది అక్షరాల నిజమైపోయింది. అవునరా ఏట్రా అవును ఓరు తోగదా ఎందుకు రావుగా ఏడుతానువా ఏడపోతే ఏట్రా ఓ రేటు సేపురా నీకు చెప్పడానికి ఏటినేదిరా మడత పోందో నా కొడుకు నేడా ఆడు చేసిన ఎవ్వరు మొక్క ఎంత కాదురా పోచు ఓరా నా కొడుకు 2 సిట్లు ఫోన్ చేసినాడు అది ఎవరితో మరిగినాడు రాడు నిజమేంట్రా నా కొడుకు నేను ఫోన్ చేస్తే అది ఎవరిదే అది కొన్ని బిజీగా ఉన్నాడని చెప్పేస్తుంది. పోచా అది వరదకి నువ్వు మామ అవుతావు కదా వయసుకే విలువ అవ్వాలి కదా. మొన్నటికి మొన్న అల్ల కావాలి నాన్న అన్నాడు రా గుడ్లోని పాట పోయి ఉందా పోచా అది అమ్మినాను రా పాట భయ్యా మరి ఆడికి టచ్ చేయాలట అది కొన్న. అవునరా మా డాక్టర్ చంద్రంపేట బూరి జనార్దన్ నేడా ఆ బావుక ఎన్నిసార్లు అడిగినాను ఎవరా నేను ఎవరా ఆడదాని మాయలు పడిపోయినాడంటే ఆడు ఉండి కూడా దాని చేత మాట్లాడిద్దాని మరేట్రా. మాయా మాయా ఉన్నావా? సరే సరే మాయా. మాయా చక్రికి ఫోన్ చేశాను నిన్న ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడాడు బాగానే ఉన్నాడట టైం ప్రకారం తింటున్నాడు రూమ్ రెంట్ అవన్నీ కట్టేశాడట. అది సంగతి. అదిరా సంగతి ఈడు చేసిన పని ఇదే ఏంటి నేనేడు చేశాను ఆడికి 2 చుట్లు నేను ఫోన్ చేస్తే వీడిగా ఎవరు మళ్ళా తెలుసు ఏమి ఎవరు అసలు ఏడు జరిగింది మరి వీడికి ఎవరు మళ్ళా తెలుసు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఏ తిరిగినప్పుడు ఇప్పుడు చెప్తుంటా అసలు ఏడు జరిగింది చెప్పమమ్మా. నేను ఫోన్ చేస్తుంటే అది ఎవరితో బిజీ కొన్నాడో తర్వాత చెయ్యని చెప్తాను. ఎవరు చెప్పారు అటువంటి గట్ట కదా అది తీమ్ ఫోన్ చెయ్యి చూపించరా నేను చేస్తాను. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. బిజీ టోన్ లో పెట్టేశాడు ఆడు. నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళాడు బిజీ టోన్ లో పెట్టేశాడు ఆడు. సాయంత్రం వరకే ఈ రోజు సాయంత్రం వరకు రాడాడు. అర్థమవుతుందా? చెప్పింది కంప్యూటర్, అది కంప్యూటర్ వాయిస్. అది మీరు కంప్యూటర్ వాయిస్ ని పట్టుకుని ఆడదా చెప్పిందా ఎవరు పుంజుకున్నాడు ఏటది మాట్లాడదు. మీలాంటి వాళ్ళ వల్ల సర్వనాశనం అయిపోతుంది జీవితాలు. అవును నువ్వేట పిల్లలుగా వాళ్ళు ఇప్పటికి వచ్చారు మ్యాచ్ అందుకే చదువు ఉంటే సంస్కారం ఉంటుంది, సంస్కారం లేకపోతే ఇలాగే ఉంటుంది. అందుకు చదువుకుంటారా అంటే చదువుకుని వయసులో చదువుకోరు, చదువుకోకపోతే ఇటువంటి అన్ని అబద్ధాలు మూర్ఖులు అయిపోతారు. ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఉద్యోగం వస్తుంది కంగారు పడకుండా నేను వస్తాను, మీరు మీ వాళ్ళకాల అబద్ధాలు.